మనకి మహిమ కలుగును గాక. మత్తయి వార్త 26వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనము, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎండి నాణ్యములు తూసి వానికి ఇచ్చిరి. కలుగాక. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు అండి. 12 మంది శిష్యులు ఒక ఆయన ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని తెలుసుకున్నాడు, కనులారా చూశాడు. కానీ ధనయామోహం అనేది తగ్గలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా సరే ధనాన్ని ఇస్కరియోతు యూదా తీసుకునేవాడు. ప్రక్క చెల్లితమ్ముడు అదే రీతిగా 30 ఎండి నాణ్యములకు అమ్మేశారండి యేసుక్రీస్తు ప్రభు వారిని. చివరకు 30 ఎండి నాణ్యాలకు అమ్మివేసిన ఇస్కరియోతు మరణము కూడా భయంకరమైన మరణము పొందాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడండి, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. 30 ఎండి నాణ్యములు కావాలా లేక సర్వ సంపదలు కావాలా? ఏది కావాలి నీకు? ఇస్కరియోతు యూదా 30 ఎండి నాణ్యములకు ఆశపడి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మివేశాడు. నీకు 30 ఎండి నాణ్యములు కావాలా లేక సర్వ సంపదలు కావాలా? ఆయన నీతో ఉంటే సర్వ సంపదలు నీతో ఉన్నట్టే.